నా పేరు హనుమంతు. మా నాయనోళ్ళకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ భూమి సార్. ఆ భూమిలో నేను ఏం చేసినంటే రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్. నేను చెప్తున్నా, నాకు పానం కలకల అంటున్నది. ఆపది ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైసా వేయకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకెంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? 2 కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకి లగ్నం చేసిన 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు. దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేము వేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే అరుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాత ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాత ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాము. ఆ కుక్కకు మాకు ఏదో ఒక బోందు నింపిండు, ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తే బోందు నింపిండు. మేము రొట్టె తునక వేసిన మా రొట్టె తునక తిన్న కుక్క మాకే గరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్లా ఇష్టం పెట్టి చంపాలి మా దగ్గర ఉన్నది సార్. ఓకే 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 ఇప్పుడు భూములు ఇయ్యమంటున్నారు అంతే కదా? ఇక అంతే సార్, మా భూమి మాకు ఉండాలి. వచ్చిన ప్రజలకు అందరికీ నమస్తే సార్. ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కోపం పడవద్దు. మా భూమి పోతున్నది, మాకు కోపం లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, నా కడుపు మండి నేను అంటున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా. అందరు